ఓర్వకల్లు మండలం ఉయ్యలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయాలి. ఉయ్యలవాడ రైతులు గ్రామస్తుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ మరియు తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన. రైతు సంఘాల మద్దతు. డిఆర్ఓ మరియు తహసీల్దార్లను కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి ప్రజలు. ఓర్వకల్ మండలం ఉయ్యలవాడ గ్రామంలో సోలార్ పరిశ్రమ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ మరియు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు గ్రామస్తుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి జగన్నాథం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, రైతు సంఘం నాయకులు రమేష్, మధుసూదన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యలవాడ గ్రామంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని గత కేబినెట్ తీర్మానం చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెంది వివిధ రూపాలలో రైతులు ఆందోళన చేశారని, మొత్తం గ్రామమంతా ముక్తకంఠంతో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారని అన్నారు. అంతటితో ఎలక్షన్ కోడ్ రావడంతో ఆందోళన ఆగిందని, ప్రతిపక్షంలో ఉండే గౌరు చరితారెడ్డి మరియు ఎంపీ బైరెడ్డి శబరి గ్రామానికి వచ్చిన సందర్భంగా మా గ్రామంలో సోలార్ పరిశ్రమ మాకు వద్దంటూ వినతులు కూడా ఇచ్చారని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే సోలార్ ప్లాంట్ను రానివ్వకుండా అడ్డుకుంటామని వారు హామీ ఇచ్చారని తెలియజేశారు. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ మధ్యకాలంలోనే అధికారులు ఊళ్ళో సర్వే చేయడం కోసం రావడంతో రైతులు ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను ముక్తకంఠంతో వెనక్కు పంపించారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ ప్రాంతంలో ఉన్న రైతులతో గ్రామసభ జరిపి రైతులు ఆమోదం లేకుండా భూములను తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఆ భూములలో వందలాది మంది రైతులు మామిడి తోటలు, పూల తోటలు, వివిధ రకాల పంటలు వేసుకుంటూ జీవనం పొందుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా మామిడికి పేరెన్నిక గల ప్రాంతమని తెలిపారు. రైతుల భూములలో అన్నింటికీ బోరుబావులు ఉన్నాయని, మంచి పంటలు పండిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే డిఆర్డిఓ పేరుతో ఆ గ్రామంలో ప్రభుత్వ ప్రైవేట్ భూములు పోవడం వలన పశువులకు మేత లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, మళ్ళీ ఇప్పుడు సోలార్ ప్లాంట్తో ఉన్న భూములు తీసుకుంటే అక్కడ పశువులకు, గొర్రెలకు మేత లేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు. దీనివల్ల ఊరంతా ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాబట్టి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి కేబినెట్ తీర్మానాన్ని వెనక్కి తీసుకొని సోలార్ ప్లాంట్ను రద్దు చేసి రైతుల పొలాలను మరియు పశువుల, గొర్రెల కాపర్ల జీవనాన్ని దెబ్బతీయొద్దని, పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ప్రభుత్వాలు చేసినప్పుడు రైతులు, ప్రజలు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ రైతులు మహబూబ్ బాషా, రామకృష్ణ, సుబ్బరాయుడు, హుసేన్, వెంకటరమణ, తిరుపతయ్య, శ్రీరాములు, వేణుగోపాల్, బ్రహ్మాచారి, సరస్వతి, మధు, శ్రీనివాసులు వందలాది మంది రైతులు పాల్గొన్నారు. పశు సంపద కానీ అదేవిధంగా మొత్తం కూడా వ్యవసాయదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టుకోవాల్సింది వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపి ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం అనేటువంటి జరిగింది. అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అక్కడ సోలార్ పరిశ్రమ పెట్టాలని చెప్పేసి ఆధ్వర్యంలో సోలార్ పరిశ్రమ పెట్టాలని చెప్పేసి చెప్పడం చాలా అంటే ఈ మధ్యలోనే సర్వేలు అంటే మండల సర్వేలు, అదేవిధంగా జిల్లా సర్వేలు కూడా పోయి సర్వే చేయడానికి పూనుకుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముఖ్య కంఠంతో అది తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పక్షాల వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో సోలార్ ప్లాంట్ పెట్టడానికి వీలు లేదు, అట్లా పెట్టినట్లయితే కనుక మిమ్మల్ని ఇక్కడే స్తంభాలు కట్టేస్తామని చెప్పి ఆ రకంగా సర్వేలను కూడా వెనక్కి తిప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుల కోసం
అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఏదైతే సోలార్ పరిశ్రమ పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటున్నారో ఆ పరిశ్రమను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ఈ రైతుల పక్షాన నికరంగా నిలబడతాం. అవసరమైతే మా ప్రాణాలను కూడా అర్పిస్తాం ఈ సోలార్ పరిశ్రమ కనుక నిర్మించడానికి పూనుకుంటే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.